హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్ వచ్చేసింది కదండి. అండ్ అందరికీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయి స్కూల్స్కి వెళ్తున్నారు కదా. సమ్మర్ హాలిడేస్లో ఎక్కడో అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసే వచ్చుంటారు. మాకు ఆ ఛాన్స్ కుదరలేదు. అందుకని మా అన్నయ్య సడన్గా యాదగిరిగుట్ట ప్రోగ్రామ్ వేశాడనమాట. సో ఫ్రైడే రోజు కాల్ చేసి రేపు యాదగిరిగుట్ట వెళ్దాం, రెడీగా ఉండు అని చెప్పి ఆర్డర్ వేశాడు. ఇంకేం చేస్తాం, ఫాలో అవ్వక తప్పదు కదా అన్నయ్య మాట. అందుకని సాటర్డే ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి ఈవినింగ్ అరౌండ్ 8 కల్లా బయలుదేరాము. ఉప్పల్లో బస్ కోసం చూస్తే యాజ్ యూజువల్ సాటర్డే సండేస్ ఫుల్ రష్ ఉంటాయి కదా బస్సెస్. సో బస్సెస్ మనకు దొరకలేదు. 9 o'clock ఆ టైంకి బస్ ఎక్కాము. అండ్ యాదగిరి గుట్ట వెళ్ళేసరికి 10:30 ఆ టైం అయింది. ఇంకా రూమ్స్ వెతుక్కొని రూమ్స్లో దిగే వరకు 11 అలా అయింది. 11 o'clockకి పడుకొని ఎర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా లేసాము. లేచి మేము ఇక్కడే ఫ్రెష్ అయ్యాము. అండ్ మా మమ్మీ అండ్ మా అన్నయ్య వాళ్ళ బాబుకి వెంట్రుకలు తీయించుకోవాలి అని అంటే పుష్కరిణి దగ్గరికి వెళ్ళాము. అక్కడ వాళ్ళకు గుండు చేయించి పుష్కరిణిలో స్నానం చేసుకొని వాళ్ళని అక్కడే రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళామన్నమాట. టెంపుల్లో కూడా మాకు చాలా ఈజీగా దర్శనం అయిపోయింది. అండ్ మార్నింగ్ వర్షం అసలు ఎంత బాగుందంటే అట్మాస్ఫియరు చాలా పీస్ఫుల్గా చల్లగా మంచిగా అనిపించింది. 1 అవర్లో మాకు దర్శనం అయిపోయింది. 7 o'clock అలా వెళ్ళాము. 8:30 వరకు బయటకు వచ్చేసాము. 1.5 అవర్లో దర్శనం అయింది. అండ్ చాలా ప్రశాంతంగా, ఎలాంటి హడావిడి తొందర లేకుండా ప్రశాంతంగా దేవుణ్ణి ఒక 10 నిమిషాలు అలా దర్శనం చేసుకొని మంచిగా బయటకు వచ్చాము. బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది. అయినా వర్షంలోనే మేము ఫొటోస్ వీడియోస్ అవి తీసుకొని కాసేపు దేవుడి ప్రసాదం తీసుకొని అక్కడ తినేసి కాసేపు అక్కడ కూర్చొని కిందికి రిటర్న్ అయిపోయామన్నమాట. సో వెళ్ళేటప్పుడు వర్షం వల్ల నేను వీడియోస్ అంటే ఇక్కడ లాకర్లో పెట్టేసాను కదా, ఫొటోస్ అవి ఏవి తీయలేకపోయాను. సో ఆఫ్టర్ దర్శనం తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకొని ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగాము. సో వచ్చేటప్పుడు ఘాట్ రోడ్ జర్నీ చాలా బాగా అనిపిస్తుంది కదా, ఇలా మలుపులు తిరుగుతూ వెళ్తూ ఉంటే నాకు చాలా ఇష్టం. వెళ్ళేటప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ బస్ చాలా రష్గా ఉండడం వల్ల తీయడానికి కుదరలేదు. సో వచ్చేటప్పుడు తీసానమాట. చాలా ఎంత మంచిగా అనిపించిందో చూడండి, నాతో పాటు మీరు కూడా చూడండి. ఆ వర్షం, ఆ వెదర్, అప్పటికి వర్షం ఆగిపోయింది మేము బయలుదేరే టైంకి. కానీ ఆ చల్లని వెదర్ అంతా బాగా అనిపించిందంటే ఇంకాసేపు అక్కడే ఉంటే బాగుండు అనిపించింది. కానీ మళ్ళీ మనం రిటర్న్ అవ్వాలి. నెక్స్ట్ డే రేపు మండే కాబట్టి రేపటి పనులు చూసుకోవాలి. పిల్లల బాక్స్లకి లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి కిందికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లలకి చిన్న షాపింగ్ చేసామన్నమాట. ఇంకా ఎక్కడికైనా వెళ్తే పిల్లలకు కావాల్సింది అదే కదండి, ఆడుకునే బొమ్మలు కావాలి, లేదంటే ఏదో ఒకటి కావాలని పేచి పెడతారు కదా. సో అవి తీసుకొని రూమ్కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని హైదరాబాద్కి రిటర్న్ అవుదామని అనుకుంటున్నాము. నా వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇవాళ సండే కదండి, సో అందరికీ హ్యాపీ సండే. అండ్ వన్ మోర్ స్పెషల్ కూడా ఉంది. ఏంటి అంటే ఫాదర్స్ డే. సో అందరి ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్. ఎంజాయ్ ది డే.